హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు తీసిన వీడియో. పాప వాళ్ళకి సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్ అయితే లేదు. మార్నింగ్ అయితే చలి అనేది ఫుల్గా పెడుతుంది కదా, కాబట్టి నేనైతే 10:30, 11కి అయితే పాపకి తలస్నానం పోసాను. పొద్దున్న అయితే స్కూల్ ఉన్నా కూడా పోసేదాన్ని కాదు, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ జలుబు గిట్లా అవుతుందని. నేనైతే ఈ మధ్యలో అయితే తలస్నానం చేయాలన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తలస్నానం అయితే చేపిస్తున్నాను. మామూలు టైంలో డైలీ రెగ్యులర్గా అయితే ఒంటికైతే పోస్తున్నాను. ఇక్కడ పోసేసిన తర్వాత జుట్టేయడానికి ఎన్ని తంటాలంటే నాకు స్టైల్ జుట్లు వేయడం అంటే ఇష్టం, కానీ మా బాబు అస్సలు వేయించుకొని నాకు రివర్సు. నాకు ఏదైనా కొంచెం మెహందీ పెట్టడమైనా, స్టైల్గా రెడీ చేయడమైనా, స్టైల్ జుట్టు వేయడం అంటే ఇష్టం, కానీ నాకు రాదు. పక్కన వాళ్ళకైతే చిన్నప్పుడైతే మా చెల్ల వాళ్ళకు, మా ఫ్రెండ్స్కి ఇట్లా చాలామందికి వేసేదాన్ని, కానీ ఇప్పుడు మా పాపకి వేద్దామంటే అంత రివర్స్. నాకేమి ఇష్టం అస్సలు వేయించుకోదు, ఒక్క నిమిషం కూడా కదలకుండా కూర్చోదు. ఎంత కష్టపడి మంచిగా జుట్టేద్దాం అనుకున్నా, కానీ అసలు వినట్లేదని పైన లబ్బర్ పెట్టి వదిలేసినాం. ఈరోజు సాటర్డే కాబట్టి తెలుసు కదా, మా ఇంట్లో ఎప్పుడు సాటర్డే అయితే పప్పే ఉంటుంది. పప్పు చారు లేకుంటే సాంబార్ అదే ఉంటుంది. ఈరోజు అయితే నేను కొంచెం పప్పు చారు అయితే చేస్తున్నాను. సాంబార్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నేను ఈసారి మార్కెట్లో సోరకాయ ఇట్లా అవి ఏం తీసుకురాలేదు, కాబట్టి పప్పు చారుని అయితే చేస్తున్నాను ఇంటికాడ చేసినట్టు. అదేంటంటే ఇప్పుడు మనం పప్పు ఆల్రెడీ ఉడికించుకున్న తర్వాత పోపు కొరకైతే ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే కొంచెం మెంతికూర వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని మెంతికూరని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి. చింతపండు రసాన్ని పప్పులో కూడా డైరెక్ట్ వేసేసుకోవచ్చు, కానీ నేనైతే పోపులో వేసాను, ఎందుకంటే వెంటనే పప్పు అనేది వేస్తాం కదా. చూడండి, ఇక్కడ కందిపప్పును అయితే ఉడికించుకున్నాను. ఆ కందిపప్పులో టమాటా, కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా మెదుపుకొని ఆ పప్పునైతే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మీకు కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా, లేకుంటే పలసగా కావాలంటే పలసగా. నేనైతే కొంచెం మరీ తిక్కుగా కాకుండా పలచగా అయితే చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి. కావాలంటే ధనియా పొడి, సాంబార్ మసాలా ఉంటుందిగా, ఏదైనా వేసుకోవచ్చు. మీ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇలా వేసుకున్న తర్వాత నేను కొంచెం కొత్తిమీర అయితే వేసేసిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియా పొడి కూడా వేసి ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగే దీపం పెట్టేశాను కాబట్టి పని అంతా అయిపోయింది, కానీ మళ్ళీ అంత పని అయిపోయినాక కూడా ఇప్పుడు పప్పు పోపు పెట్టిన గిన్నె ఉంటుంది కదా, వాటిని కూడా వెంటనే క్లీన్ చేస్తాను. ఎందుకంటే మొత్తం పని అయిపోయినాక నాకు ఒక్క చిన్న గ్లాస్ ఉన్నా కూడా అంత నచ్చదు. అదే పని కాకుండా అవి ఎన్ని గిన్నెలైనా అట్నే ఉంచేస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, పప్పు అయితే కొంచెం అంటే ఉప్పు కలిసిందా లేదా అని చూస్తున్నాను, లేకుంటే మళ్ళీ తినేటప్పుడు అన్ని వంకలు కాబట్టి ఫస్ట్ చూసుకొని పెట్టుకుంటున్నాను. ఉప్పు అయితే సరిగ్గా కలిసిపోయింది పప్పులో. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, సింకు చెప్పాను కదా, ఇప్పుడు ఉడికించుకున్న పప్పు గిన్నెను, అలాగే కొంచెం పప్పు అయితే పక్కన గ్యాస్ పైన అది పడుతుంటుంది కదా, కాబట్టి అదే ఆల్రెడీ గ్యాస్ అయితే నేను ఆఫ్ చేయలేదు. 1 నిమిషం బాగా కొంచెం పొంగొచ్చే వరకు ఉంచుదామని. పక్కన కొంచెం పప్పు పడింది కాబట్టి ఒక తడి క్లాత్ పెట్టుకుని అయితే గ్యాస్ పక్కన బండ అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు అయితే ఉడికింది కదా, అది వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత దానికి పప్పు కొంచెం అడుగంటినట్టుంది కదా, దాన్ని కూడా తీసేసి అందులో వేసేసుకొని ఇప్పుడు ఆ గిన్నె కూడా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే పని మొత్తం అయిపోయింది కదా, ఒక్క చిన్న గిన్నె ఉన్న కూడా అంత నచ్చదు. ఇది అయిపోయిన తర్వాత నేను వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టి ఇప్పుడు ఉడికించుకున్న గిన్నెలు కూడా వెంటనే కడిగేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేస్తారు కదా, మనం ఇలా చేస్తే కొంచెం అంటే పనిలో పని తొందర అయిపోతుంది. లేకుంటే అదే గిన్నె ఇప్పుడు ఉడికించుకున్న పప్పు అవన్నీ ఉన్నాయనుకో, వాటికి ఇంకో 2 గిన్నెలు సింక్ అయితే నిండిపోతుంది, కాబట్టి నేనైతే వెంటనే కడిగేసుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మొన్న డీమార్ట్కి వెళ్ళాం కదా, అప్పుడైతే వీడియో తీయలేదండి. నాకు తెలిసి ఎక్కడ వీడియో తీసినా డీమార్ట్లో అయితే వీడియో అయితే తీయనియరు, ఎందుకంటారు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చి పప్పుచారు అయితే చేసేసాను కదా, సింగిల్గా పప్పుచారుతో తినడం అంటే అంత ఇష్టం ఉండదు, కాబట్టి కొంచెం టమాటాను, పచ్చిమిర్చి, కొద్దిగా పల్లీలు వేసి పచ్చడి పడదామని అయితే నేనైతే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీలను
మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు టమాటా పచ్చడి అన్నాం కదా, టమాటాలను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. మీరు కావాలంటే వీటిని చల్లారిన తర్వాత పొట్టు కూడా తీసేసుకోవచ్చు. నేనైతే తీయలేదు, ఎందుకంటే కొన్ని పల్లీలు కదా, ఇవన్నీ పల్లీలు వేయనండి. ఆల్రెడీ మామూలు సగం వేసేస్తున్నారు పక్కన. ఇవి ఇప్పుడు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక 4 కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకున్న తర్వాత వేరొక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటా, అలాగే సాల్ట్, కొద్దిగా చింతపండు, అది ఒక ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుండా లేదు. కొంచెం పులుపు అనేది యాడ్ చేస్తే పచ్చళ్ళలో బాగుంటుంది, కానీ అయితే కొద్దిగా అయితే వేసేసాను. వేసిన తర్వాత నాకు టమాటా పచ్చడి అయినా కర్రీ అయినా కొత్తిమీర లేకుంటే అస్సలే అంత టేస్ట్ అనిపించదు, అంత తినబుద్ధి కాదు. నేనైతే కొత్తిమీర అయితే బాగా వాడతానండి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మంచిగా పచ్చడి అనేది కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ మగ్గిన తర్వాత చూడండి, సగం పల్లీలు అయిపోయాయి కదా, ఇవి మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సగం పల్లీలు ఎలా అయిపోయాయంటే ఇక్కడ పక్క నుండి మా జున్నిగడ మా కృషికి అయితే తినేస్తున్నారు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఉడికించుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగానే చేస్తున్నాను పచ్చడి అనేది, ఎక్కువ కారం ఉండదు, తక్కువనే వేసాను. ఒక పిల్లలు పెడదామని, కానీ పిల్లలు అయితే తినరు. పప్పు చేశాను కదా, వాళ్ళ కోసం అయితే నేను ఎప్పుడైనా పప్పులో చాలా తక్కువ కారం వేస్తాను. చూడండి, ఇక్కడ పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా, పోపు అనేది అవసరం లేదండి, ఎందుకంటే పోపు వేయకుండా కూడా పచ్చడి అనేది బాగానే ఉంటుంది. అసలు ఇప్పుడు పోపు అంటున్నారుగా, అప్పుడైతే ఎక్కువ శాతం రోట్లో నూరి అలాగనే వేసుకునేది కదా, కానీ ఇప్పుడు మళ్ళీ నేనైతే పోపు అనేది పెట్టట్లేదు, పల్లి చట్నీలకు మాత్రమే పెడతాను. ఇక్కడ వచ్చేసి పప్పుచారు కదా, కొంచెం చిప్స్ లాంటివి ఉంటే బాగుంటుంది కదా అని వీటిని అయితే కొంచెం అయితే వేయించుదాం అనేది అనుకుంటున్నాను. కానీ డబ్బా చూసేస్తే మా జున్నిగాడు అవే అడుగుతున్నాడు. అవి తినేలోపు అయితే మొన్న కొంచెం పెసర్లు అయితే నానబెట్టేసాను మొలకల్లాగా, అవి అయితే ఇస్తున్నాను. అవి వాడు తినేలోపు ఇవైతే వేయించుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం మా వరకే వేయించాను, ఎందుకంటే మా హస్బెండ్ అంత ఇష్టంగా ఇవైతే తినరు. నాకు ఇలాంటి బాగా ఇష్టం ఆయిల్ ఫుడ్ అంటే. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడైతే వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పప్పులోకి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి కదా, పిల్లలు అయితే కొంచెం ఒక 2-3 ఎక్కువ వేసినా ఒక 2-3 ముద్దలు అయితే ఎక్కువ తింటారు మా వాళ్ళు అయితే. చూడండి, ఇవైతే అయిపోయింది కదా, వచ్చేసి ఫైనల్గా ఇవ్వండి నేను వేయించినాయి. ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అన్నట్టు, కొంచెం పప్పు, చట్నీ, అలాగే ఇవి చిప్స్ ఉంటాయి, వీటిని వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది. అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.